Hi, welcome to the math class. Today I'm giving the very important problems for semester and examinations 2022. Course code is MATT51 Ring Theory and Vector Calculus. See, రెడ్ మార్క్తో పెట్టినవన్నీ ఎస్ఏ క్వశ్చన్స్, బ్లూ మార్క్స్తో పెట్టినవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. చూడండి, యూనిట్ 1. ప్రూవ్ దట్ Q of root 2 is equal to A plus B root 2 such that A comma B belongs to Q is a field with respect to ordinary addition and multiplication of numbers. And prove that Z of I is equal to A plus IB such that A comma B belongs to Z and I square is equal to -1 of Gaussian integers is an integral domain with respect to addition and multiplication of numbers. Is it a field? So, ఇక్కడ చూడండి, మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో యూనిట్ 1లో ఐదర్ ఆరు రావాలి. సో ఈ రెండిట్లో నుంచి కంపల్సరీగా ఒకటి రావాలి. ఓకేనా? అండ్ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్లో చూస్తే ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ద కాన్వర్స్ ట్రూ, జస్టిఫై యువర్ ఆన్సర్. అండ్ prove that the characteristic of an integral domain is either prime or zero. సో ఈ రెండిట్లో నుంచి ఐదర్ ఆరు, ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్కి వస్తుంది, ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్కి వస్తుంది అనమాట. ఇక బ్లూ కలర్స్లో ఉన్నవన్నీ షార్ట్ ఆన్సర్. షో దట్ ద సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ A, B, 0, C ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ రింగ్ 2x2 matrices whose elements are integers. Prove that every finite integral domain is a field. ఇది వచ్చేస్తుంది ఎక్కువ, మ్యాక్సిమం ఇది చేస్తున్నాడు ఎక్కువ. Prove that every finite integral domain is a field. షార్ట్ ఆన్సర్కి ఇది వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది 7 చూడండి, 7 రేర్ కేస్ అనమాట. డిఫైన్ ఏ బూలియన్ రింగ్ ఎప్పుడన్నా రావచ్చు అనమాట. ప్రూవ్ దట్ ఎవ్రీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ బూలియన్ రింగ్ ఈస్ 2. సమ్ టైమ్స్ ఇచ్చేసాడు, ఇది ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇది మేబీ, కాబట్టి జస్ట్ చిన్న క్వశ్చన్, అది కూడా ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. అది యూనిట్ 2. ఒక ప్రాబ్లం ఇస్తాడు. లెట్ క్యాపిటల్ ఆర్ బి ఎ రింగ్ ఆఫ్ ఆల్ 2x2 matrices ఓవర్ Z విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ ఎడిషన్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. దెన్ షో దట్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు AB00 such that AB belongs to S is the right ideal but not left ideal of capital R. Is the right ideal but not left ideal of capital R. లేకపోతే ఇదే క్వశ్చన్ ని గివ్ వన్ ఎగ్జాంపుల్. The given matrix is right ideal but not left ideal of capital R అన్న క్వశ్చన్ అనుకోవచ్చు. అప్పుడు ఎగ్జాంపుల్ అయినప్పుడు మీ ఎగ్జాంపుల్ వేసుకొని చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎస్ఏ క్వశ్చన్కి వెళ్తుంది. ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ Z is a principal ideal ring. Prove that Z is a principal ideal ring. అండ్ ఇదొకటి, ఇది కంపల్సరీ క్వశ్చన్ వచ్చేస్తుంది. ప్రూవ్ దట్ an ideal U of a commutative ring capital R with unity is a maximal ideal if and only if R by U is a field. maximal ideals లో మనకున్న ప్రాబ్లం, మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది ఒకటే ఉంది. కాబట్టి ఇది 100% రావచ్చు. కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. ఓకేనా? హోమోమార్ఫిజం నుంచి ఇది ఒకటే ఉంది. మరలా క్వశ్చన్ కూడా ఉంది, కానీ మనకి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం నుంచి ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. అక్కడ ఐదర్ ఆర్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ పక్కా వచ్చింది. స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. ఇక పైన ఇంకో క్వశ్చన్ ఉంటుంది కదా, అది ఇది రావచ్చు. ఈ రెండు వచ్చేస్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఈ రెండు కాదు అనుకుంటే ఇవి Z ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ రావచ్చు అండ్ ఈ ప్రాబ్లం. ఓకేనా? అండ్ షార్ట్ ఆన్సర్స్లోకి వచ్చేసరికల్లా ఇది కూడా ఎస్ఏ రేర్ అనమాట. ఇది ఎస్ఏ క్వశ్చన్కి, ఇది కూడా ఎస్ఏలోకి వెళ్ళిపోతుంది, కానీ రేర్ ప్రాబ్లం, రేర్, సమ్ టైమ్స్ ఆస్క్డ్. అండ్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికల్లా ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఈజ్ అగైన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. చిన్న క్వశ్చన్ ఇది, ప్రిపేర్ అవ్వండి. ప్రూవ్ దట్ క్యాపిటల్ F ఈజ్ ఎ ఫీల్డ్. దెన్ సింగిల్టన్ 0 అండ్ క్యాపిటల్ F ఆర్ ద ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ క్యాపిటల్ F. షార్ట్ ఆన్సర్స్ అనమాట ఈ రెండు. 13, 14. 15 క్వశ్చన్ చూడండి. ఇఫ్ F ఈజ్ అ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 15th ప్రాబ్లం. ఇది కూడా చిన్న క్వశ్చనే, షార్ట్ ఆన్సర్స్ అనమాట.
If F is a homomorphism from a ring capital R into a ring R dash is a monomorphism, if and only if ker f is equal to singleton, ker f equals to singleton 0 అని పెట్టండి. ker f equals to singleton 0. Next, prove that homomorphic image of a ring is the ring. ఇది కూడా చిన్న క్వశ్చన్. సో మనకి సెకండ్ యూనిట్లో నుంచి 8th ప్రాబ్లం అండ్ యూనియన్ ఆఫ్ టూ యూనియన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఒకటి, జెడ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ ఒకటి, ఆర్ బై యూ ఈజ్ అ ఫీల్డ్ ఒకటి, ఫండమెంటల్ థియరమ్ ఒకటి, ఈ రెండు వచ్చేస్తాయి. అండ్ షార్ట్ ఆన్సర్స్లోకి వచ్చేసరికల్లా ఇంటర్సెక్షన్ కానీ అండ్ ker f ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ 0 కానీ, ఈ రెండు పడివారి. ఓకేనా. తర్వాత యూనిట్ 3 ఇది రేర్ అనమాట. ఇది ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ట్ ఏ బార్ ప్లస్ ఏ సైన్ టీ జే బార్ ప్లస్ ఏ టీ ట్యాన్ థీటా కే బార్. ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్కి. ప్రూవ్ దట్ dr bar by dt cross d square r bar by dt square and box dr bar by dt d square r bar by dt square d cube r bar by dt cube. డైరెక్షనల్ డెరివేటివ్ మీద అంటే ఇది కాకపోయినా ఇంకొక మోడల్స్ ఉన్నాయి డైరెక్షనల్ డెరివేటివ్ మీద. అవి కూడా అంటే x ఈక్వల్ టు టీ ఒకటి ఉంది, x ఈక్వల్ టు టీ స్క్వేర్ ఒకటి ఉంది, x ఈక్వల్ టు టీ క్యూబ్ ఒకటి ఉంది. ఏదైనా సరే డైరెక్షనల్ డెరివేటివ్ మీద ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. కంపల్సరీగా ఇది షార్ట్ ఆన్సర్ 5 మార్క్స్కి వెళ్ళిపోద్ది. ఈ రెండిట్లో నుంచి ఒక ఎస్ఏ పక్కా క్వశ్చన్ అనమాట. ప్రూవ్ దట్ గ్రాడ్ ఏ బార్ డాట్ బి బార్ ఐడెంటిటీస్ అనమాట, వెక్టార్ ఐడెంటిటీస్ 4, 5 అండ్ కర్లీ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు సో. ఓకేనా. ఈ 19th 20th నుంచి ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది కంపల్సరీ, ఒక క్వశ్చన్. ఓకేనా. అండ్ రేర్ కేస్ అనమాట ఇది. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వెక్టర్ దెన్ ప్రూవ్ దట్ కర్లీ బార్ క్రాస్ బి బార్. ఇది రేర్ కేసు, ఇది కూడా రేర్ కేసు. వస్తే ఈ రెండిట్లో నుంచి ఒకటి ఇస్తాడు. ఓకేనా. ఈ రెండిట్లో నుంచి ఒకటి పక్కా, లేదు అంటే ఇందులో నుంచి ఒకటి వెళ్ళిపోద్ది. ఈ రెండిట్లో నుంచి ఒకటి. ఓకేనా. ఆల్రెడీ ఇంటర్నల్స్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇంకొకసారి జాగ్రత్తగా చూడండి. ఇది షార్ట్ ఆన్సర్స్ అనమాట. ఇఫ్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్, షార్ట్ ఆన్సర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 5t స్క్వేర్ ఐ బార్ టీ జే బార్ మైనస్ టీ క్యూబ్ కే బార్ అండ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ ఐ బార్ మైనస్ కాస్ టీ జే బార్ దెన్ డి బై డిటీ ఆఫ్ ఏ బార్ కాస్ బి బార్. అండ్ ఇది కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ దెన్ ప్రూవ్ దట్ గ్రాడ్ ఏ గ్రాడ్ బి గ్రాడ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. లేదా డెల్ ఏ డెల్ బి డెల్ సి ఇస్తాడు. గ్రాడ్ ఏ అన్న డెల్ ఏ అన్న ఒకటి, గ్రాడ్ బి అన్న డెల్ బి అన్న ఒకటి, గ్రాడ్ సి అన్న డెల్ బి అన్న డెల్ ఏ డెల్ బి డెల్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. డైవ్ ఏ బార్ కనుక్కోవడం. ఇఫ్ ఏ బార్ ఇస్తాడు దీనికి డైవ్ కనుక్కోవడం. అండ్ ద డైవ్ ఎఫ్ బార్ ఇది కూడా ఇవ్వచ్చు, మేబీ ఇది రావచ్చు. డైవ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఎఫ్ బార్ అండ్ వేరు ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3 ఎక్స్ వై జెడ్. ఓకేనా. అండ్ యూనిట్ 4 ఈ క్వశ్చన్ వచ్చేస్తాయి షార్ట్ ఆన్సర్స్కి. ఓకేనా. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ వేర్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3xy ఇంటూ ఐ బార్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ జే బార్ అండ్ ద కర్వ్ సి ఈజ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ఇన్ xy ప్లేన్ ఫ్రమ్ 0, 0 to 1, 2. ఒకవేళ 3 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి ట్రైడ్స్, ఇది ఇస్తాడు. ఓకేనా. ఇది 2 పాయింట్స్, ఇది పెయిర్ అనమాట, ఆర్డర్ పెయిర్స్లో ఇస్తాడు. అండ్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ వై బార్ ప్లస్ 2xy ఇంటూ జే బార్ దెన్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ వేర్ సి ఈజ్ అ రెక్టాంగిల్ ఇన్ xy ప్లేన్ బౌండెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు b, x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈజ్ ఈక్వల్ టు a. సో ఇవాల్యుయేట్ అన్నాడు కాబట్టి ఒక పార్ట్ కనుక్కుంటే సరే, అంటే కర్వ్ ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ మీద స్మాల్ ప్రాబ్లం కనుక్కుంటే సరిపోతుంది. ఇది ఇందులో ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. ఇది ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఫస్ట్ ఆక్టెంట్ అనే వర్డ్ కనుక వస్తే మీరు ఏం చేయాలి, దాన్ని లోయర్ లిమిట్స్ అన్ని 0 తీసుకోవాలి. ఫస్ట్ ఆక్టెంట్ అనే వర్డ్ కనుక వస్తే లోయర్ లిమిట్స్ అన్ని 0 తీసుకోవాలి. అప్పర్ లిమిట్ దీని నుంచి మనం అప్పర్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. జెడ్ అప్పర్ లిమిట్ కూడా ఇచ్చేసాడు, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ 2. సో ఈ ప్రాబ్లం నుంచి ఒకటి వస్తుంది ఎస్ఏ క్వశ్చన్, ఇది వస్తుంది మ్యాక్సిమం. లేదంటే ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 45x స్క్వేర్ వై దెన్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ వి పై ఇంటూ డివి వేర్ వి ఈజ్ ద క్లోజ్డ్ రీజియన్ బౌండెడ్ బై ద ప్లేన్ 4x plus 2y plus z is equal to 8 and x is equal to 0, y is equal to 0, z is equal to 0. లేకపోతే ఈ మూడిట్లో నుంచి అనమాట, ఇది కానీ ఇది కానీ ఇది కానీ.
If f bar is equal to 2x square minus 3z into I bar minus 2xy into j bar plus minus 4x into k bar, then evaluate integral over v del dot f bar into dv, where v is the closed region bounded by the planes x is equal to 0, y is equal to 0, z is equal to 0, and the surface 2x plus 2y plus 2z, z is equal to 4. ఈ ప్లే ఏదైతే సర్ఫేస్ ఇచ్చాడో ఆ సర్ఫేస్ నుంచి అప్పర్ లిమిట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఇకపోతే యూనిట్ 5 నుంచి ఈ రెండు ప్రిపేర్ అయితే చాలు. స్టేట్ అండ్ ప్రూవ్ గ్రీన్స్ థియరం, స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ డైవర్జెన్స్ థియరం సరిపోతాయి. ఈ రెండు మ్యాక్సిమము. ఇంకా ఒకవేళ ముందుకు వెళ్తే అనుకుంటే అప్పుడు ఇక్కడికి రండి. స్టోక్స్ థియరం నుంచి ఈ ప్రాబ్లము, గాస్ డైవర్జెన్స్ థియరం నుంచి ఈ ప్రాబ్లము, స్టోక్ థియరం నుంచి ఈ ప్రాబ్లం నేర్చుకోండి, గాస్ డైవర్జెన్స్ థియరం నుంచి ఈ ప్రాబ్లం నేర్చుకోండి, అండ్ వెరిఫై గ్రీన్స్ థియరం నుంచి ఈ ప్రాబ్లం నేర్చుకోండి. ఓకేనా. మ్యాక్సిమం ఈ రెండు సరిపోతాయి, చాలు. ఈ రెండు చాలు. ఈ రెండిట్లో నుంచి పక్కా ఒకటి రావాల్సింది. స్టేట్ అండ్ ప్రూవ్ గ్రీన్స్ థియరం లేదా స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ డైవర్జెన్స్ థియరం. లాస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేస్తుంది. 5 or 6లో నుంచి ఒకటి వచ్చేస్తుంది. చాలుగా ఒకటి రాస్తే సరిపోద్ది కదా. ఒకవేళ ఈ 37 క్వశ్చన్లు ఉన్నాయి. 37లో ఈ 1, 2, 3 3 తీసేస్తే ఈ 2 అయితే 35 ఉంటాయి, 35 ఉంటాయి. ఓకేనా. ఒకవేళ లేదు నేనమ్మో అన్ని చదవలేను అనుకుంటే అప్పుడు ఇవి రండి, ఇటువి రండి. అందులోనే పై ఉన్న వాటిలోనే కొంచెం సెలెక్టెడ్ అనమాట. z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి వేర్ a కామా b బిలాంగ్స్ టు z. అండ్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. The characteristic of integral domain is primary 0. That is a principal ideal ring. And ఇక్కడ షార్ట్ కూడా వచ్చింది ఇది. R by U is a field fundamental theorem. F is a homomorphism from a ring capital R into R dash. The monomorphism if and only if F is equal to singleton 0. And 9th question, 10th question. Grad A bar dot B bar and curl A bar cross B bar. 11, 12, 13 small answers. A is equal to x, y, z. Grad A, grad B, grad C is equal to 0. And div F bar, curl F bar find out చేయడం. Evaluate ఇవి 2 points. Yes, small question. ఇది essay question ఇది. 14th questions. 14 and this one 15th question. ఓకేనా. అండ్ 4th యూనిట్లో అండి. అండ్ లాస్ట్ యూనిట్ గ్రీన్స్ థియరము, గాస్ డైవర్జెన్స్ థియరము. ఇది అవసరం లేదు. 18th ఇక్కడ 2 సరిపోతాయి. ఇది కూడా నేర్చుకుంటే ఎక్స్ట్రా నేర్చుకున్నట్లే అనమాట. వెరిఫై ఒకవేళ ఈ రెండిట్లో నుంచి ఏది ఇవ్వకపోతే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఓకేనా. ఇక్కడ ఈ 18 క్వశ్చన్స్ బాగా డల్లర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఈ 18 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. పర్లేదు నాకు 75కి 75 కావాలి అనుకుంటే అప్పుడు ఈ 35 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ 37 అంటే ఇది తీసేయచ్చు 3 ఇక్కడ వరకు 34 దాకా ప్రిపేర్ అవ్వచ్చు. 34 దాకా ప్రిపేర్ అయితే షార్ట్లు వచ్చేస్తాయి అండ్ ఎస్ఎల్ కూడా వచ్చేస్తాయి. ఈ మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 100% పాస్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా. జస్ట్ ఇది మా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి పాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటి మీద అయితే ఇది ఊరినే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రాసిన క్వశ్చన్స్. ఒకవేళ అన్ని క్వశ్చన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఒకవేళ వీటిలో కనుక ఏదైనా ఇవి రాకుండా ఏమీ రాకుండా వేరేవి కనుక వస్తే కూడా మీరు ఏమనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చదవండి, లేకపోతే మనకి ఇచ్చిన నోట్స్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. 75 మార్క్స్ వస్తాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే.